అందరికీ నమస్తే. నేను మాట్లాడే విషయంలో ఎక్కడ కూడా పార్టీలకు తావులేదు. అయినా కూడా అట్లా అనుకుంటే మాత్రం మీ ఇష్టం అది. అనా సార్, మరి రేవంత్ సార్, మీరు ముఖ్యమంత్రి సార్, మీరు అట్లా మాట్లాడతారేంటి సార్? కాంగ్రెస్ ఆయత్తో ముసల్మాన్ అయితే కాంగ్రెస్ అంటే నాకు హిందీలో చెప్పరాట్లేదు. సార్ అయితే బాగా చెప్పారు. ఎందుకు సార్ ఇట్లా మాట్లాడతారు మీరు? అంతే, హిందువులో ఓట్లు అవసరం లేదా సార్ మీకు? మీకే కాదు, ఇదివరకు కేసీఆర్ గారు కూడా ఇట్నే మాట్లాడిండు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు, లేకపోతే వాళ్ళ కొడుకు రాముడు అంటే తిండి రాదు, రాముడు అంటే మీకు అది రాదు ఇది రాదు అనుకుంటూ వల్గర్గా మాట్లాడిండు. కొంతమంది ఏమో రాముడు మీ చిన్నయ్యారా మీ చిన్నమ్మారా అనుకుంటూ కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏబీపీ కార్యకర్త అనుకుంటా సార్. మరి మీరు హిందువులు అంటే అంత ద్వేషం ఎందుకు మీకు అందరికీ? అంటే మీరు ఒక వర్గానికి కొమ్మగాస్తారా సార్ ఎవరైనా కానీ? సెక్యులరిజం అంటే ఇదేనా? హిందువులారా, ఇకనైనా ఆలోచించుకోండి. నేను ఇక్కడ ఏ పార్టీకి ఓటేయమనట్లే, మీ ఇష్టం అది. కానీ హిందూ ధర్మానికి మాత్రం ఎవరైతే హాని చేస్తారో వాళ్ళకు మాత్రం పక్క ఓట్లేకండి. హిందూ ధర్మానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆ పార్టీకి మాత్రం ఓటేసుకోండి. లేదనంటే భవిష్యత్ తరాలకి హిందువులు ఎంత ప్రమాదానికి గురవుతారో మనం చూస్తూనే ఉన్న చాలా రాష్ట్రాలలో జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా చాలా జరిగినాయి. బైండ్సాల కావచ్చు, నల్గొండలో కావచ్చు, వరంగల్లో వృద్ధ పూజారిని చంపడం కావచ్చు. ఇన్ని జరిగినా కానీ ఏ ఒక్క నాయకుడైనా మాట్లాడరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఓట్ బ్యాంక్ రాజకీయం. హిందువులందరూ కలిసికట్టుగా ఉండరు. కులానికి ఇంత ముద్దపడేస్తే వాళ్ళే ఓట్లేస్తారు కుక్క బొక్కేసినట్టుగా అనేసి వీళ్ళ భ్రమలో ఉంటారన్నమాట. హిందువులారా, ఇంకనైనా కానీ తీసుకోండి, ఎవరెంత ఇచ్చినా తీసుకోండి, తినండి. కానీ నీ ధర్మానికి మాత్రం ఓటేసుకోండి. నీ ధర్మానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మాత్రం ఓట్లేసుకోండి, అది ఏ పార్టీ అయినా సరే. కాబట్టి హిందువులారా, ఇకనైనా ఆలోచిస్తారనేసి నా చిన్న ప్రయత్నం. సార్, మీలాంటి వాళ్ళైనా కూడా ఆలోచించుకోవాలి సార్. మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. మీరు ఏదో అల్లటప్ప చిన్న పార్టీ గల్లీలో నాయకులు కాదు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళే. మీరు అట్లా ఆలోచించుకోవాలి. ఏదో కాంగ్రెస్ ఆయతో ముసల్మాన్ అయితే కాంగ్రెస్, ఇక్కడ మతాలకి మీకు అసలు సంబంధం లేకుండా మాట్లాడాలి. మీరు సెక్యులర్ అంటారు కదా సార్. మీరు ఇదేనా సెక్యులరిజం అంటే? కాబట్టి హిందువులారా, ఎక్కడైనా ఆలోచిస్తారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.